హాయ్ అండి, వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అరటికాయ బజ్జీ. ఈ విధంగా చేసుకుంటే అరటికాయ బజ్జీ బయట క్రిస్పీగా లోపల మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ బజ్జీ చేయడానికి అరటికాయలు తీసుకోవాలి, పచ్చి అరటికాయలు. నేను కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అరటికాయ బజ్జీ చేయడం కోసం నేను 2 అరటికాయలు తీసుకున్నాను పచ్చివి. వాటిపై ఉన్న చెక్కు తీసేయాలి. మొత్తం వీడియోలో చూపించిన విధంగా తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకునే విధానం కూడా ఇలా క్రాస్గా ఉంటే బజ్జీలు కొంచెం పొడవుగా బాగుంటాయి. మరీ పొడవుగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా చూడడానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి. అలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మీకు నచ్చిన ప్రాసెస్లో మీరు ఎలా కట్ చేసుకోగలరో అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసిన అరటికాయల్ని ఉప్పు నీటిలో కడిగేయాలి. ఉప్పు వేసి కొంచెం నీళ్ళంతా పోయేంత వరకు ఉంచి మళ్ళీ వేరే నీళ్ళతో కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయండి. పొటాటో బజ్జీ, తమలపాకు బజ్జీ వీటి కన్నా కానీ అరటికాయ బజ్జీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఈ అరటికాయ బజ్జీ చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్. నేను ఉప్పు వేసి ఒకసారి కడుగుతున్నానండి. నేను ఇంకొక అరటికాయని కొంచెం బారుగా కట్ చేశాను. అలా బారుగా బాగుంటుంది అని, పెద్దవిగా పొడవుగా చూడడానికి బాగుంటుందని పొడవుగా కట్ చేశాను. అది కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసి కడిగి మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. మీరు కూడా ఇలా కడిగితే చాలా బాగుంటుంది. ఉప్పు కూడా ముక్కకి పట్టకుండా శుభ్రంగా వాష్ అవుతుంది. కొంచెం అరటికాయ బజ్జీ కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా, అరటికాయ లోపల కట్ చేసేటప్పుడు అది అనేది లేదు, బ్లాక్గా రావు కూడా అరటికాయలు. అదేవిధంగా అరటికాయలు కడిగిన తర్వాత బియ్యం నీళ్ళతో కడిగినట్లయితే అరటికాయలు చాలా నీట్గా ఎన్ని గంటలైనా కానీ బ్లాక్ అనేది రాదు. ఇప్పుడు నేను ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అంతా ఆయిల్ వేసుకున్నాను. ఈ లోపల పిండి కలిపే అంతలోపు మనకి ఈ నూనె అనేది కాగిపోతుంది. ఈ టైం అనేది సేవ్ అవుతుంది. మీరు కూడా అలాగే టైం సేవ్ చేసుకుంటారా? నేనైతే ఇలానే చేసి పెట్టుకుంటాను. ముందే నూనె కాగటానికి పెట్టిన తర్వాత పిండి కలుపుకుంటాను. ఈ లోపల నూనె కాగిపోతుంది, బజ్జీలు తొందరగా అయిపోతుంది, తొందరగా తినవచ్చు. నేనైతే ఒక కప్పు పిండి తీసుకొని వాము, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేశాను, పసుపు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కలిపే అంత ఇదే మొత్తం మిక్స్ అవుతే మనకి టేస్ట్గా ఉంటుంది. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అర చెంచా వేసాను అన్నీ. ఒక కప్పుకి నీళ్ళు 1/2 కప్ వేసాను, సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఉండాలి. అంతేనండి. మా వంటలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను, మంచి మంచి వీడియోలతో, టిప్స్తో. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా వేయించుకోవాలి. మరీ హైలో పెట్టకూడదు, మరీ లోలో పెట్టకూడదు. మీడియంగా ఉంచినట్లయితే క్రిస్పీగా వస్తాయి బయటికి. లోపల చాలా బాగుంటుంది, మెత్తగా తినడానికి. పిల్లలు పెద్దలు చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఒక అరటికాయ నేను పొడవుగా కట్ చేశాను. మీరు కావాలంటే ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. అరటికాయని సగం వరకు కట్ చేయకుండా నిలువుగానే ఇలా కట్ చేసుకోవచ్చు. అప్పుడు చాలా బాగుంటుంది, చూడడానికి, తినడానికి కూడా బాగుంటుంది. అన్నీ ఒకసారి వేసేసుకొని చిన్నగా ఆనియన్ ముక్కలు, కరివేపాకు ఉంటే కరివేపాకు, పచ్చిమిర్చి లేదా పల్లీలు ఇవన్నీ వేసి స్టవ్కి
పెట్టుకొని తినవచ్చు. కట్ చేసి మధ్యలో పెట్టి బజ్జీలు బయట దొరికే బజ్జీల్లాగా బండి మీద దొరికే బజ్జీల్లాగా తినే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు. అలా ఇష్టపడే వాళ్ళు ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని బజ్జీని మధ్యలో కట్ చేసి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. కొంతమంది ఇలాగైనా తినేస్తారు ఏమీ లేకుండా. అలా తినేవాళ్ళు ఉంటే అలా చేసుకోవచ్చు. అన్నీ వేయించుకున్నాను. నాకైతే రెండు సార్లుకి వచ్చింది. వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తినేస్తున్నాను. ఆనియన్స్, పల్లీలు అన్నీ కలిపి పెట్టుకున్నాను. కొంచెం ఉప్పు, కారం వేసి. అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై